హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గైస్. అందరూ బాగున్నారా? సో మంచిగా హార్డ్ వర్క్ చేస్తే జాబ్ వస్తుంది ఫ్రెండ్స్. సో మన ఛానల్కి రీసెంట్గా అంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకోసం అంటే మరిన్ని అప్డేట్స్, ముఖ్యమైన అప్డేట్స్, సీక్రెట్ జాబ్స్ మొత్తం అన్నీ ఇందులో చెప్పబడడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలంటే ఫస్ట్ విషయం తెలియాలి కదా. సో ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఉంటే ప్రతి నోటిఫికేషన్ మీకు చేరుతుంది. సో ఆ విధంగా ఈరోజు ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ IOCL నాన్ ఎగ్జిక్యూటివ్ 246 వేకెన్సీతో మంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క క్వాలిఫికేషన్ పూర్తి వివరాలు ఈ వీడియోలో చూద్దాం. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో లెట్స్ గో గైస్. Indian Oil Corporation Limited IOCL, a government of India under has released the official notification for the recruitment of junior operator, junior attendant, junior business assistant vacancy. Those candidates who are interested in the recruitment 246 vacancy details, education qualifications and selection process, salary, pay scale, exam pattern, syllabus, online application process completed, all eligibility criteria can read the notification. So friends, ఇలా వేకెన్సీస్తో మనకి IOCL నుంచి నోటిఫికేషన్ రిలీజ్ అయింది. దీని యొక్క పోస్ట్ నేమ్ వచ్చి జూనియర్ ఆపరేటరు, జూనియర్ అటెండెంట్, జూనియర్ బిజినెస్ అసిస్టెంట్. ఈ 3 పోస్టులు 246 వేకెన్సీ ఉన్నాయంట. సో దీని యొక్క ఎలిజిబిలిటీ క్రైటీరియా వచ్చి ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా, ఇండియాలో పుట్టిన ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. దీనికి ఎలిజిబుల్. ఇది సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ ఫ్రెండ్స్, సెంట్రల్ గవర్నమెంట్ జాబు కాబట్టి ప్రతి ఒక్కరు అప్లై చేసుకోవచ్చు. ఆల్ ఇండియాలో జాబ్ లొకేషన్ ఉంటుంది. సో మొత్తం వేకెన్సీ వచ్చి 246 పోస్టులు. సో ఫ్రెండ్స్, ఈ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కట్టి చిన్న చూపు చూడకుండా ప్రతి ఒక్కరు అప్లై చేసుకోండి. IOCL ఇండియన్ ఆయిల్లో ఏం చేస్తారా అనుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయడానికి ప్రయత్నించండి. ఆల్ ఇండియా లొకేషన్, జాబ్ లొకేషన్ ఎక్కడైనా అవ్వచ్చు. మీకు జాబ్ వచ్చిన తర్వాత కావాలంటే మన సైడ్ షిఫ్ట్ అయ్యడానికి ట్రై చేసుకుంటాం కదా. సో ప్రతి ఒక్కరు అప్లై చేసి 1 or 2 years చేసిన తర్వాత మనకు షిఫ్ట్ అయిపోవచ్చు. సో దీని యొక్క అప్లికేషన్ ఇంపార్టెంట్ డేట్స్ వచ్చి 3-2 అంటే ఫిబ్రవరి 3వ తారీఖు నుంచి ఫిబ్రవరి 23వ తారీఖు వరకు ఉంది. సో అంటే 20 to 22 రోజులు మనకి ఉంది. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి ఫ్రెండ్స్. దీని యొక్క ఎగ్జామ్ను వచ్చి మార్చిలో కానీ ఏప్రిల్లో కానీ ఉంటుంది. అడ్మిట్ కార్డ్ అయితే మార్చి ఏప్రిల్లో వస్తుంది. సో ఆన్లైన్ ఫీజు పేమెంట్ కూడా 23 ఫిబ్రవరిలోనే. సో ప్రతి ఒక్కరు అప్లై చేయండి. రిజల్ట్ కూడా మేలోకి వచ్చేస్తుంది. మీరు జూన్లో జాయిన్ అయిపోవచ్చు, జాబ్ వచ్చేస్తాయి. ఓకే. దీని యొక్క ఏజ్ లిమిట్ వచ్చి 18 నుంచి 26 సంవత్సరాలు. అంటే 18 సంవత్సరాల నుంచి 26 సంవత్సరాల వరకు ఎవరైనా సరే అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క అప్లికేషన్ ఫీజు వచ్చి జనరల్, OBC, EWS వాళ్ళు 300 రూపాయలు, SC, ST, PWD, ఎక్స్ సర్వీస్ మ్యాన్లో 0. సో ఈ విధంగా అయితే అప్లికేషన్ ఫీజు అయితే ఉంది. సో దీని యొక్క వేకెన్సీ వచ్చి జూనియర్ ఆపరేటర్ 215, జూనియర్ అటెండెంట్ 23, జూనియర్ బిజినెస్ అటెండెంట్ 8. దీని యొక్క క్వాలిఫికేషన్ వచ్చి జూనియర్ ఆపరేటర్కి అయితే 10th పాస్ ప్లస్ ITI ఇన్ రిలేటెడ్ ఫీల్డ్ ప్లస్ 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. జూనియర్ అటెండెంట్కి వచ్చి 12th పాస్, ఇంటర్మీడియట్ పాస్ అయితే జూనియర్ అటెండెంట్కి అప్లై చేసుకోవచ్చు. జూనియర్ బిజినెస్ అటెండెంట్ గ్రాడ్యుయేట్ ఇన్ 1 year ఎక్స్పీరియన్స్. జూనియర్ బిజినెస్ అసిస్టెంట్ అంటే డిగ్రీ ఉండి 1 year ఎక్స్పీరియన్స్ అవుతుంది, దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఈ విధంగా 10th నుంచి డిగ్రీ వరకు పాస్ అయిన వాళ్ళందరూ దీనికి ఎలిజిబుల్ అనమాట. ఒకసారి చెక్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు. దీని యొక్క సెలక్షన్ ప్రాసెస్ వచ్చి రిటన్ ఎగ్జామినేషను, స్కిల్ టెస్ట్, డాక్యుమెంట్ వెరిఫికేషను, మెడికల్ ఎగ్జామినేషన్ 4 స్టేజెస్ ఉంటుంది. 4 స్టేజెస్ కంప్లీట్ చేస్తే పక్కా జాబ్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఫర్ జూనియర్ నాన్ ఆపరేటర్ పోస్ట్ కోడ్ 101 to 123. సెక్షన్ A ప్రొఫెషనల్ నాలెడ్జ్ 50 marks. సెక్షన్ B న్యూమరికల్ ఎబిలిటీస్ 20 marks, రీజనింగ్ ఎబిలిటీస్ 20 marks, జనరల్ అవేర్నెస్ 10 marks. సో ఈ విధంగా అయితే 100 క్వశ్చన్స్ 100 marks ఉంటుంది. అలాగే జూనియర్ అటెండెంట్ న్యూమరికల్ ఎబిలిటీస్ 40 marks, రీజనింగ్ ఎబిలిటీస్ 40 marks, జనరల్ అవేర్నెస్ 20 marks. అంటే ఇది కూడా 100 క్వశ్చన్లు 100 మార్కులు ఉంటాయి. సో బిజినెస్ అసిస్టెంట్ కూడా ఇంకా ఆ విధంగానే 40, 30, 20, 20 ఇది కూడా ఆ విధంగా ఉంది. దీని యొక్క సాలరీ వచ్చి 23,000 నుంచి 1,05,000 వరకు ఉంటుంది అనమాట. దీని యొక్క సాలరీ అంటే ప్రతిదానికి చూసుకున్న బేసిక్ సాలరీ వచ్చి 23,000 ఉంటుంది. దీని యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఏంటంటే పూర్తి వివరాలు ఇందులో ఎలా చెప్పాలంటే మీరు అప్లికేషన్ ఎలా చేస్తారంటే మీరు సిస్టంలో చేసేయచ్చు. అప్లై లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను, చూస్ చేసుకోండి. లేదనుకోండి మేమే అప్లై చేయాలనుకుంటే మనకి ఇన్స్టా పేజ్లో కానీ దీంట్లో కానీ కామెంట్ చేస్తే మనం రిప్లై ఇచ్చి అప్లై చేసి పెడతాం. సో ఫ్రెండ్స్, ప్రతి ఒక్కరు అప్లై చేయండి. సెంట్రల్ గవర్నమెంట్ జాబు మళ్ళీ అవకాశాలు రాకొట్టి ప్రతి ఒక్కరు అప్లై చేయండి. ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ చేయండి, నేను తీరుస్తాను. దీని యొక్క అప్లై లింక్ కింద ఇస్తాను. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ ఫాలో అయితే మీకు మంచి అప్డేట్స్ వస్తాయి. సో జై హింద్ ఫ్రెండ్స్, మరిన్ని అప్డేట్స్ కోసం మళ్ళీ కలుద్దాం. అందరూ బాగుండాలి, అందరితో నేను ఉండాలి.